నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడు? ఉగాదికిస్తారా, లేకుంటే జూన్లో పదవిస్తారా, లేకుంటే మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి కేటాయిస్తారా అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాగబాబు ఏ సభలోనూ సభ్యుడు కారు. అందుకే ముందుగా ఎమ్మెల్సీని చేసి ఆపై మంత్రిని చేస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కావడంతో మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు అన్నదే ప్రశ్న. అయితే మరోవైపు బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. ఇప్పటికే జనసేనకి 3 మంత్రి పదవులు ఇచ్చారు. సంఖ్యాబలం బట్టి తమకు మరో మంత్రి పదవి కావాలని బీజేపీ పట్టుబడుతోంది. బీజేపీకి ఒకే ఒక మంత్రి పదవి కేటాయించారు. కానీ ఆ పార్టీ నుంచి దాదాపు 8 మంది గెలిచారు. సుజనా చౌదరితో పాటు విష్ణుకుమార్ రాజు మంత్రి పదవి ఆశిస్తున్నారు. కేబినెట్లో ఉన్నది ఒకే ఒక మంత్రి పదవి. అందుకే ఆ పదవి జనసేనకివ్వాలా, బీజేపీకివ్వాలా అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. అయితే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ముందు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలంటే తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి. అయితే అది ఇప్పుడు ఇస్తారా, కొద్ది రోజుల పాటు ఆగిన తర్వాత ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కేబినెట్లో ఉన్న మంత్రులు 10 మంది కొత్తగా గెలిచిన వారే. 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో సీనియర్లకి అవకాశం కల్పించి జూనియర్లకి పక్కన పెడతారనే టాక్ కూడా ఉంది. అయితే అంతవరకు మంత్రి పదవి అందని ద్రాక్షగా ఉంటుంది అనేది సరికొత్త టాక్. నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన పదవి కాలం 6 ఏళ్లు. అందుకే మంత్రివర్గ విస్తరణ వరకు ఆయనకు వెయిట్ చేస్తారని కూడా తెలుస్తోంది. అప్పట్లో 25 మంది మంత్రుల్లో సగానికి పైగా ఉద్వాసన చెబుతారని, వారి బదులు సీనియర్స్ కి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ లెక్కన నాగబాబు అప్పటి వరకు ఆగాల్సిందే అని కూటమి వర్గాలు చెబుతున్నాయి. మరి అందులో వాస్తవం ఎంతుందో తెలియాలి.